హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఈ వారం బిగ్ బాస్ ఊహించిన విధంగానే డబుల్ ఎలిమినేషన్తో హౌస్ మేట్స్కి బిగ్ షాక్ అయితే ఇచ్చారు. ఈ సమయంలోనే అంటే ఈ నేపథ్యంలో తొలి రోజే అంటే శనివారం రోజే మొదటి ఎలిమినేషన్ని డైరెక్ట్గా అంటే నామినేషన్స్లో ఉన్న వారిలో నుంచి ఒక్కరిని కూడా సేవ్ చేయకుండా హోస్ట్ నాగార్జున అందరిలో నుంచి ఒకరిని డైరెక్ట్గా ఎలిమినేట్ అయితే చేసేశాడు, ఎలిమినేషన్ని ప్రకటించేశాడు. దీంతో హౌస్ మేట్స్ అందరూ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడంతో హౌస్ మేట్స్ కూడా కంగు తిన్నారనే చెప్పచ్చు. ఇక ఈ వారం ఓటింగ్ ప్రారంభమైన తర్వాత లీస్ట్ 3 పొజిషన్లో నిలిచిన కంటెస్టెంట్స్ ఎవరు అంటే దివ్య, నిఖిల్, గౌరవ్. సో ఈ ముగ్గురిలో నుంచే శనివారం రోజు నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 9 నుంచి 10వ వారం ఎలిమినేషన్లో భాగంగా బయటకైతే వచ్చేశాడు. నిఖిల్ ఫైర్ స్ట్రోమ్ అంటూ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు మాత్రం అదిరిపోయే పర్ఫార్మెన్స్తో టాస్కుల్లో ఇరగదీసి మంచి బలమైన స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడురా అని అనుకున్నారు అందరూ. అలాగే అందరూ భావించేలా టాస్కులు ఆడాడు. అయితే ఆ తర్వాత పెద్దగా హౌస్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం, ఏదైనా ఒక గొడవ జరిగేటప్పుడు తన స్టాండ్ చెప్పకపోవడం, టాస్క్లో ఆడితే ఆడామా లేకపోతే ఒక మూలన కూర్చున్నామా, ఒక్క మాట లేదు. అసలు హౌస్లో నువ్వు ఉన్నావా నిఖిల్ అని హోస్ట్ అడిగే విధంగా నిఖిల్ ఇంట్లో ఉన్నాడు అంటేనే అర్థమవుతుంది నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యాడో. అస్సలు నిఖిల్ ఇన్వాల్వ్మెంటే బిగ్ బాస్ హౌస్లో లేదు అని చెప్పవచ్చు. టాస్కుల్లో కేవలం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది తప్ప మిగిలిన సమయంలో ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం నిఖిల్కి పూర్తిగా మైనస్గా మారింది. మళ్ళీ ఈ వారం కింగ్ అవ్వడానికి టాస్కులు ఆడి కొంచెం బాగా బెటర్ పొజిషన్కి వస్తున్నాడు అనుకుంటున్న తరుణంలో ఇక ఎలిమినేట్ అయితే అయిపోయాడు. ఫైర్ స్ట్రోమ్ అంటూ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంచెం బలమైన కంటెస్టెంట్, అందరికీ గట్టి పోటీ ఇస్తాడు అనుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది నిఖిల్ అనే చెప్పాలి. అయితే కేవలం 2-3 టాస్కుల్లోనే తన సత్తా చూపించి ఇలా చివరికి మధ్యలోనే ఎలిమినేట్ అయిపోతాడు అనేసి ఎవరు ఊహించలేదు. కానీ ఊహించని విధంగా నిఖిల్ శనివారం రోజు డబుల్ ఎలిమినేషన్లో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే వచ్చేశాడు. మరి నిఖిల్ ఎలిమినేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.